ఎండాకాలంలో వడియాలు. తుని పిచ్చుక ఇంటి ముందు ఒక పెద్ద ప్లాస్టిక్ కవర్ పరిచింది. తుని చోటు చిలుక రెండు పెద్ద గిన్నెల్లో వడియాలు పిండి కలుపుతున్నారు. అబ్బా, ఈ ఎండలకి ఇప్పుడే కళ్ళు తిరుగుతున్నాయి తుని. అయినా ఈ మినప వడియాల పిండిలో పచ్చిమిర్చి జీలకర్ర వేసి కలుపుతుంటే ఆ గుమగుమలకే ప్రాణం లేచొస్తుంది. అవును చోటు, ఈ సగ్గుబియ్యం వడియాలు కూడా చూడు, ముత్యాల్లా ఎలా మెరుస్తున్నాయో. ఎండిన తర్వాత నూనెలో వేయిస్తే టపటపామని పేలి కరకరలాడుతూ భలే ఉంటాయి. అదే కదా, సాయంత్రం పప్పుచారులో ఈ వడియాలు నంచుకుని తింటే అబ్బా స్వర్గమే. సరిగ్గా ఆ స్వర్గమే అనే మాట వినగానే ఇంట్లో నిద్రపోతున్న బన్ను చిలుకకు కలలో కూడా ఆకలేసి పరిగెత్తుకుంటూ బయటకొచ్చాడు. బన్ను చిలుక కళ్ళు నిలుముకుంటూ, అమ్మా చోటు, స్వర్గమా, పప్పుచారులో అప్పడాలా, ఎక్కడా ఎక్కడా, నా ప్లేట్ ఏది? నాకిప్పుడే ఒక 10 వడియాలు వేయించివ్వ మమ్మీ. రాత్రి తిన్నది అరిగిపోయి పొట్ట ఖాళీ అయిపోయింది. ఓయ్ తిండిపోతా, ఇంకా వడియాలు పెట్టనేలేదురా, అప్పుడే వేయించివ్వాలా? బుర్రుందా నీకు? పచ్చిపిండి కూడా వదలకుండా తినేలా ఉన్నావు కదరా. బన్ను చిలుక గిన్నెలోకి తొంగి చూస్తూ, ఏంటిది మమ్మీ, తెల్లగా గట్టిగా అచ్చం ఫలుదాలలో సబ్జా గింజల్లా ఉన్నాయి. ఇది ఉడకబెట్టకుండానే తినేయొచ్చా? ఒక స్పూన్ ఇవ్వవా, టేస్ట్ చూస్తా. ఓరే బన్ను, పచ్చిపిండి తింటే కడుపు నొప్పి వస్తుందిరా. ఇవి సగ్గుబియ్యం వడియాలు, ఎండలో ఆరబెట్టాలి. 2 రోజులు బాగా ఎండితే అప్పుడు వేయించుకొని తినాలి. 2 రోజులా? ఈ ఎండలో 2 రోజులు ఆగితే నేను కాస్త ఆవిరైపోతానండి. పోనీలో ఎండబెట్టండి, నేను చూస్తూ ఎంజాయ్ చేస్తాను. తుని చోటు ఇద్దరు కలిసి ప్లాస్టిక్ కవర్ మీద వడియాలు గుండ్రంగా పెడుతున్నారు. సగ్గుబియ్యం వడియాలు తెల్లగా మెరుస్తున్నాయి. అప్పుడే గోడ మీద వాలింది చిచ్చుకాకి. హలో లేడీస్, గుడ్ మార్నింగ్. ఏంటి ఉదయాన్నే వడియాల ఫ్యాక్టరీని ఓపెన్ చేశారో? వాసన మా ఇంటి దాకా వస్తుంది. అవును చిచ్చు, ఎండాకాలం కదా, పిల్లల కోసం 2 వడియాలు పెడుతున్నాం. అయినా నీకు ఈ వాసన తగలగానే వచ్చేస్తావేంటి? దొంగ చూపులు చూడకు, వీటికి కన్ను దిష్టి తగులుతుంది. చిచ్చుకాకి నవ్వుతూ, చోట కన్ను తగలడం కాదు, కాకి ముక్కు తగులుతుంది. మా కాకుల జాతికి ఈ వడియాలంటే ఎంత ఇష్టమో తెలుసా? మీరు పెట్టి లోపలికెళ్ళగానే మా బ్యాచ్ని వేసుకొని వచ్చి ఒక్కొక్కటి ఎత్తుకుపోతాం. జరభద్రం. అమ్మో, చిచ్చు చెప్పింది నిజమే చోటు. ఈ కాకులు చీమలు వడియాలను వదలవు. ఎవరైనా ఒకరు సాయంత్రం వరకు ఎండలో కూర్చుని కాపలా కాయాలి, లేకపోతే మన కష్టమంతా బూడిద పాలవుతుంది. నేను ఎండలో కూర్చోలేను బాబోయ్, నాకు బీపీ వస్తుంది. నేను కిచెన్లో వంట చేయాలి, మరి కాపలా ఎవరు? ఇద్దరు ఒకేసారి బన్నుగాడి వైపు చూశారు. బన్ను చిలుక వెనక్కి అడుగులు వేస్తూ, హే హే హే, అలా చూస్తారేంటి? నన్ను ఎండలో నిలబెడదామనా? నేను సున్నితమైన చిలకని. ఈ ఎండకు మాడిపోయి చికెన్ కబాబ్లా అయిపోతాను పో, నా వల్ల కాదు. ఒరే పన్నిక, ఈ వడియాలు రేపు తినాల్సింది నువ్వే కదరా. నువ్వు కాపలా కాయకపోతే ఈ చిచ్చుకాకి వచ్చి ఎత్తుకుపోతుంది. అప్పుడు నీకు ఒక్క అప్పడం కూడా మిగలదు, దొరకదు. బన్ను చిలుక కొద్దిగా ఆలోచించి, అప్పడం మొక్క దొరకదా? ఈ చిచ్చు ఆంటీ అంత డేంజరా? సరే మమ్మీ, నేను కాపలా ఉంటాను. నా వడియాల మీద ఎవరైనా చెయ్యేస్తే వాళ్ళ చేతులు నరికేస్తా. నాకొక పెద్ద కర్ర ఇవ్వు. గుడ్ బాయ్ బన్ను. ఇదిగో ఈ కర్ర పట్టుకో. ఒక కాకి వాలిన కర్రతో అదిలించు. ఏ చీమ పట్టినా వెంటనే తీసేయి. మేము లోపల వంట పూర్తి చేసి సాయంత్రం వస్తాం. జాగ్రత్త. డోంట్ వర్రీ ఆంటీ, బన్నుగాడి డ్యూటీ అంటే ఇండియన్ ఆర్మీ డ్యూటీ లాంటిది. ఒక్క వడియం కూడా మిస్ అవ్వదు. తుని చోటు లోపలికెళ్ళిపోయారు. చిచ్చుకాకి కూడా చూద్దాం ఎంతసేపు కాపలా కాస్తావో అని నవ్వుకుంటూ ఎగిరిపోయింది. మధ్యాహ్నం 1 గంట అయింది. బన్నుగాడికి చెమటలు కాడుతున్నాయి. రొప్పుతూ, అబ్బా, ఈ ఎండేంటి ఇలా మండిపోతుంది? నన్ను కాపలా పెట్టి వాళ్ళు మాత్రం హాయిగా ఫ్యాన్ కింద పడుకున్నారు. నాకేమో ఇక్కడ ఆకలి దంచి కొడుతుంది. ఈ సగ్గుబియ్యం వడియాలు చూడు, ఎండకి కొద్దిగా గట్టిపడి ముత్యాల్లా మెరుస్తున్నాయి. పచ్చిమిర్చి జీలకర్ర వాసన నా ముక్కును ఊరిస్తోంది. బన్ను మెల్లగా ఆ వడియాల కవర్ దగ్గరికి వెళ్ళాడు. పచ్చి పిండి వాసన వాడికి స్వర్గంలా అనిపించింది. ఈ వడియాల్లో ఉప్పు కరెక్ట్ గా సరిపోయిందో లేదో, మా అమ్మ టేస్ట్ చూసిందో లేదో. ఒకవేళ ఉప్పు తక్కువైతే ఇదంతా వేస్ట్ అయిపోతుంది కదా. నేను క్వాలిటీ కంట్రోల్ మేనేజర్, ఒక చిన్న వడియం టేస్ట్ చూసి చెప్తే మంచిది కదా. అవును, నా డ్యూటీ అదే. బన్ను ఒక చిన్న సగ్గుబియ్యం వడియాన్ని వేలుతో తీసుకుని నాలుక మీద పెట్టుకున్నాడు. కళ్ళు మూసుకుని, ఆహా, ఓహో, ఏముందిరా టేస్టు. ఉప్పు పచ్చిమిర్చి ఘాటు పర్ఫెక్ట్ గా తగిలింది. ఈ సగ్గుబియ్యం పచ్చిగా ఉన్న భలే జల్లీలాగా కరిగిపోతుంది. వేయించుకుంటే ఎలా ఉంటుందో గాని పచ్చిగా అయితే అమృతంలా ఉంది. ఒక్కటి తిన్న తర్వాత బన్నుగాడి కకృతి ఇంకా పెరిగింది. సగ్గుబియ్యం వడియం బాగానే ఉంది, మరి ఈ మినప వడియం సంగతేంటో? ఇందులో మసాలా ఎక్కువ వేశారు కదా,
ఇది ఎలా ఉందో కూడా చెక్ చేయాలి కదా. ఓకే, ఒకటి జస్ట్ పర్ఫెక్ట్ టేస్ట్. బన్ను ఇప్పుడు ఒక మినప వడియం పిండిని తీసి తిన్నాడు. వావ్, ఇది ఇంకా బాగుంది. కొంచెం ఘాటుగా కమ్మగా ఉంది. కానీ ఇవి రెండు వేరువేరుగా తింటే టేస్ట్ తెలియట్లేదు. ఒక సగ్గుబియ్యం వడియం, ఒక మినప వడియం రెండు కలిపి తింటే ఎలా ఉంటుందో. ఇక బన్నుగాడు ఆగడం లేదు. కవర్ మీద ఉన్న వడియాలను ఒక్కొక్కటిగా పీకి నోట్లో వేసుకోవడం మొదలుపెట్టాడు. తింటూ తనలో తాను మాట్లాడుకుంటూ, ఇది చిచ్చు ఆంటీకి, ఇది చిన్నుగాడికి, ఇది తుని ఆంటీకి, ఇది నా కోసం. అబ్బా, ఈ ఎండలో పచ్చిపిండి తింటుంటే కడుపులో భలే చల్లగా ఉంది. ఈ చీమలు ఎందుకు ఇన్నొస్తున్నాయి? వీటిని ఆపడం నా వల్ల కాదు. ఒక పని చేద్దాం, ఈ చీమలు తినేలోపు నేనే తినేస్తే చీమలకు అన్యాయం జరిగినట్లుండదు కదా. ఎస్, ఇదే కరెక్ట్ లాజిక్. మధ్యాహ్నం 3 గంటలైంది. బన్నుగాడి క్వాలిటీ కంట్రోల్ దెబ్బకి ప్లాస్టిక్ కవర్ మీదున్న వడియాలన్నీ మాయమైపోయాయి. ఒక్కటి కూడా మిగల్లేదు. మొత్తం పిండి వాడే తినేశాడు. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ సగ్గుబియ్యం పచ్చి పిండి తినేటప్పుడు వాడి మూతికి, బుగ్గలకి, కళ్ళ చుట్టూ ఆ పిండి అతుక్కుపోయింది. ఎండకి ఆ సగ్గుబియ్యం బన్నుగాడి ఫేస్ మీద గట్టిగా ఎండిపోయి అతుక్కుపోయింది. అబ్బా, నా పొట్ట బెలూన్లా ఉబ్బిపోయింది. సగ్గుబియ్యం కడుపులో ఉబ్బిపోయిందేమో. నాకు నిద్ర వస్తుంది. మమ్మీ వాళ్ళు లేచేలోపు నేను కూడా ఈ కవర్ మీద పడుకుంటాను. గాలి భలే వస్తుంది. బన్నుగాడు వడియాలు లేని ఆ ప్లాస్టిక్ కవర్ మీదే బోర్లా పడుకుని గాఢ నిద్రలోకి జారుకున్నాడు. గురక మొదలు పెట్టాడు. సాయంత్రం 5 గంటలు. ఎండ కొంచెం తగ్గింది. తుని పిచ్చుక, చోటు చిలుక ఇంటి నుండి బయటకొచ్చారు. తుని, వడియాలు సగం ఎండిపోయి ఉంటాయి కదా, వాటిని లోపలికి తెద్దాం పదా. పండుగాడు ఎండలో పాపం ఏమైపోయాడు? అవును చోటు, వాడికి ఒక ఐస్ క్రీం కొనిద్దాం. ఇద్దరు బయటకొచ్చి చూసేసరికి వాళ్ళకి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్లాస్టిక్ కవర్ మీద ఒక్క వడియం కూడా లేదు. కవర్ మొత్తం ఖాళీగా ఉంది. ఆ కవర్ మధ్యలో బన్నుగాడు నిద్రపోతున్నాడు. చోటు చిలుక గట్టిగా అరుస్తూ, అమ్మో, వడియాలెక్కడే? నా కష్టమంతా ఏమైంది? తుని పిచ్చుక గుండెలు బాదుకుంటూ, ఒక్క వడియం కూడా మిగల్లేదేంటి చోటు? ఎవరైనా దొంగలు ఎత్తుకుపోయారా? లేక కాకులు తినేశాయా? బన్ను, ఒరే బన్ను, లేరా సన్నాసి, వడియాలు ఏమయ్యాయిరా? చోటు చిలుక కోపంగా వెళ్లి బన్నుగాడిని గట్టిగా కుదిపింది. బన్ను ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వాడి ముఖం పైకెత్తి చూసేసరికి, అమ్మో దయ్యం, వీడి ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది? ఒరే, నీ మొహం నిండా ఆ తెల్లటి పొక్కలేమిట్రా? ఏమైనా భయంకరమైన జబ్బు వచ్చిందా ఏంటి? అమ్మో, నా కొడుకుకి ఏమైపోయింది? బన్ను చిలుక నిద్రమత్తులో తన మొహం తడుముకుంటూ, జబ్బా, నా ఫేస్ కేమైంది మమ్మీ? అంత కరుపుగా తగలుతోంది. సడన్ గా వాడికి సగ్గుబియ్యం గుర్తొచ్చాయి. అదే మమ్మీ, నేను చెప్తాను విను. నువ్వు చెప్పేది తర్వాత ముందా వడియాలు ఏమయ్యాయో చెప్పు. కాకులు తినేశాయా? బన్నుగాడికి ఇప్పుడు భయం మొదలైంది. నిజం చెప్తే తన్నడం ఖాయం. వెంటనే వాడి బుర్రలో ఒక డ్రామా స్క్రిప్ట్ రెడీ అయింది. ఏడుపు ముఖం పెట్టి వణుకుతున్నట్లు నటి, అమ్మా, నేను కాపలా కాస్తూనే ఉన్నానమ్మా. కానీ సడన్ గా ఆకాశం నుండి ఒక పెద్ద మేఘంలాగా వేలాది దయ్యం దోమలు వచ్చాయి మమ్మీ. దయ్యం దోమలా? అవేంట్రా, నేనెప్పుడు వినలేదే. అవును మమ్మీ, అవి మామూలు దోమలు కావు, ఎలుకలంత సైజులో ఉన్నాయి. అవి వచ్చి నేను అరుస్తున్నా వినకుండా వడియాల మీద పడిపోయాయి. నేను వాటితో ఫైటింగ్ చేశానా? నా కర్రతో 100 దోమల్ని చంపాను. కానీ అవి నా మీద దాడి చేశాయి మమ్మీ. దాడి చేశాయా? మరి నీ మొహం మీద ఆ సగ్గుబియ్యం ఎందుకు అతుక్కున్నాయిరా? బన్ను చిలుక తడబడుతూ, అదే, ఆ దోమలు వడియాలను తినేసి నా మొహం మీద ఉమ్మేశాయా అంటే ఆ సగ్గుబియ్యం నా మొహాన్ని కొట్టి పారిపోయాయి. నేను మిమ్మల్ని కాపాడపోయి ఇలా రాక్షసుల్లా మారిపోయాను. నాకు మీరు పరమవీర చక్ర అవార్డులు ఇవ్వాలి. బన్నుగారి డ్రామా సాగుతూ ఉండగానే గోడ మీద నుండి చిచ్చుకాకి పక్కపక్క నవ్వుతూ ఎంట్రీ ఇచ్చింది. వారిని యాక్టింగ్ తాళయ్యా, పరమవీర చక్ర కాదురా, నీకు పరమ తిండిపోత చక్ర ఇవ్వాలి. చోటో, వాడి మాటలు నమ్మకండి, వాడొక పచ్చి దొంగ. ఏంటి చిచ్చు నువ్వనేది? మా వాడు దోమలతో ఫైట్ చేశాడట కదా? దోమలతో ఫైటా? నా బాందా, నేను పక్క చెట్టు మీద కూర్చొని అంత వీడియో తీసాను చూడండి. వాడు ఒకటేంటి, ఎండలో కూర్చొని ఆ పచ్చి పిండిని లొట్టలేసుకుంటూ ఎలా నాకేశాడో చూడండి. చిచ్చుకాకి తన ఫోన్లో తీసిన వీడియో చూపించింది. అందులో బన్నుగాడు సగ్గుబియ్యం సూపర్, మినప్పిండి స్పైసీ అనుకుంటూ పిండిని జుర్రుకోవడం క్లియర్ గా రికార్డ్ అయింది. తుని, చోటు ఇద్దరు ఆ వీడియో చూసి షాక్ అయ్యారు. తర్వాత వాళ్ళ కళ్ళు ఎర్రబడ్డాయి. కోపంతో ఊగిపోతూ, ఓడి దరిద్రుడా, పచ్చి పిండిని నాకేస్తావారా? నా కష్టం, నా 2 గిన్నెల పిండి నీ పొట్టలో వేసుకున్నావా?
మళ్ళీ దయ్యం దోమలు అని సినిమా స్టోరీ చెప్తావా? చోటు చిలుకైతే చీపురు తీసుకుని, అందుకేరా నీ మొహం నిండా ఆ సగ్గుబియ్యం అతుక్కుంది. నువ్వేరా అసలు దోమవి. నా పరువు తీసావు కదరా, నిన్ను ఈ రోజు వదలను. బన్ను చిలుక భయంతో వెనక్కి జరుగుతూ, అమ్మా ఆగమ్మా, నేను టేస్ట్ చెక్ చేద్దామని ఒక్కటి తిన్నాను. అది బాగుండేసరికి కంట్రోల్ చేయలేకపోయాను. ఆంటీ ప్లీజ్ ఆంటీ కాపాడన్నా ఆంటీ. చూసావా చోటు, కాకలు వస్తాయని భయపడ్డారు కానీ ఇంట్లోని రాబందుంటే ఎలా కాపాడుకుంటారో వాడి ఫేస్ చూడండి. ఫలూదా గ్లాస్ లాగా ఎంత క్యూట్ గా ఉందో. చిచ్చు, నువ్వు నవ్వకు. బన్ను వైపు తిరిగి, ఒరే బన్నుగా, నువ్వు చేసిన ఈ తప్పుకి నీకు కఠినమైన శిక్ష వేస్తున్నాన్రా. ఏంటండి ఆ శిక్ష? 2 రోజులు బిర్యానీ కట్ చేస్తారా? పర్లేదు ఓకే. బిర్యానీ కట్ కాదురా, రేపుదయం మళ్ళీ మేం వడియాలు పెడతాంగా, కానీ ఈసారి పిండిని మిక్సీలో కాదు, నువ్వే స్వయంగా రోట్లో వేసి రుబ్బాలి. ఆ సగ్గుబియ్యం, మినపప్పు నువ్వే నీ చేతులతో గంటల తరబడి రుబ్బాలి. అది నీకు పడే శిక్ష. బన్ను చిలుక కళ్ళు తిరిగి పడిపోయేలా అయ్యి, అమ్మా రోట్లో రుబ్బడమా? నా సున్నితమైన చేతులు కాయలు కాస్తాయి ఆంటీ. ప్లీజ్ కరుణించండి. కావాలంటే నేను వారం రోజులు పచ్చి కూరగాయలే తింటాను. నో కరుణ, నో జాలి. నువ్వు రుబ్బాల్సింది. పద ముందు బాత్రూంకి వెళ్ళి ఆ మొహానికి ఉన్న సగ్గుబియ్యం కడుక్కో. చూస్తుంటే నాకే వాంతులు వచ్చేలా ఉంది. బన్నుగాడు ఏడుస్తూ బాత్రూం వైపు పరిగెత్తాడు. పానీపూరి పిచ్చి పక్షులు. ఉదయం 10 గంటలు. ఊరి చివరున్న పెద్ద చెట్టు కింద బన్ను, బుజ్జి, చిన్ను మీటింగ్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఎండాకాలం సెలవులు వచ్చేసాయి. ఈ 2 నెలలు మన పొట్టలు పండుగ చేసుకోవాలి. చెప్పండి, ఈ రోజు మన మిషన్ ఈటింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దాం? నేను మొన్న సిటీకి వెళ్ళినప్పుడు చీజ్ బర్గర్ చూశాను. ఈ రోజు మనం బర్గర్తో స్టార్ట్ చేద్దాం. ఆ చీజ్ సాగుతుంటే అబ్బబ్బబ్బా నోరూరుతోందిరా. ఓటిరా చిన్నక, ఉదయాన్నే బర్గర్ ఏంటి? ఈ రోజు చాలా ఎండగా ఉంది. మనం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి చల్లటి వెనిల్లా ఐస్ క్రీమ్ విత్ చాక్లెట్ సిరప్ తింటాం. కూల్గా ఉంటుంది. ఐస్ క్రీమా? నా వల్ల కాదు. స్వీట్ తింటే నాకు ఆకలి చచ్చిపోతుంది. నా చాయిస్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. ఆ లెగ్ పీస్ పట్టుకొని పీకుతుంటే ఆ వచ్చే కిక్కే వేరు. అమ్మో, ఈ ఎండలో బిర్యానీనా? రేపొద్దున మోషన్స్ వస్తాయిరా. వద్దు, నా బర్గరే ఫిక్స్. మీరిద్దరూ ఎప్పుడూ ఏంటి జంక్ ఫుడ్, నాన్ వెజ్ తప్ప ఇంకేమీ తినరా? నాకు ఐస్ క్రీమే కావాలి. నువ్వు గట్టిగా మాట్లాడకపోతే మొన్న నా కుర్కురే ప్యాకెట్ మొత్తం నువ్వే లాగించేశావు. సరేలే, బిర్యానీ వద్దు, కనీసం నూడిల్స్ తిందామా? ఇలా వాళ్ళ మధ్య గొడవ మొదలైంది. ఒకరు ఒకటంటే ఇంకొకరు ఇంకొకటి అంటున్నారు. సమయం మధ్యాహ్నం 1 గంట అయింది. అబ్బా, నా కాకైతే కళ్ళు తిరుగుతున్నాయిరా. ఇంకా ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అవ్వలేదా? ఆ బన్నుకోడు బిర్యానీ అంటాడు, నువ్వేమో ఐస్ క్రీమ్ అంటావు. మధ్యలో నా బర్గర్ అనాథైపోయింది. సరేలే, ఒక పని చేద్దాం. మధ్యాహ్నం కాబట్టి ఇప్పుడొద్దు, కాసేపు చెట్టు కింద పడుకొని సాయంత్రం డిసైడ్ చేద్దాం. ముగ్గురు ఆకలితోనే చెట్టు కింద నిద్రపోయారు. లేచేసరికి సాయంత్రం 5 గంటలయ్యింది. బన్ను చిలుక పొట్ట పట్టుకొని లేస్తూ, వారి నాయనో, నా కడుపులో ఎలుకలు కబడ్డీ ఆడుతున్నాయి. ఎవరైనా అర్జెంటుగా నాకు ఫుడ్ పెట్టకపోతే ఈ చెట్టు ఆకులు తినేస్తాను. నేను కూడా రా పన్నుక. ఇప్పుడు ఐస్ క్రీమ్ కాదు కదా, పచ్చి క్యారెట్ ఇచ్చినా తినేస్తాను. కానీ మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? ఓ, డబ్బులకేముంది? మన ముగ్గురి కిడ్నీ బ్యాంక్స్ పగలగొట్టి తెచ్చిన డబ్బులు నా దగ్గర ఉన్నాయి కదా. కానీ ఎక్కడికి వెళ్దాం? నాకో ఐడియా. మన ముగ్గురికి నచ్చే ఒకే ఒక్క ఫుడ్ ఉంది. కారంగా ఉంటుంది, తీయగా ఉంటుంది, పుల్లగా కూడా ఉంటుంది. పైగా దానికి పానీ ఫ్రీగా ఇస్తారు. బుజ్జి, చిన్ను ఒకేసారి, పానీపూరి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడే మన లూసీ ఆంటీ పానీపూరి బండి ఓపెన్ చేసి ఉంటుంది. పదండి కుమ్మేద్దాం. సాయంత్రం 5:30. లూసీ పావురం ఊరి మధ్యలో తన లూసీ పానీపూరి సెంటర్ని రెడీ చేసింది. ఒక పెద్ద కుండలో ఎర్రటి కారం పానీ, ఇంకో కుండలో తీపి పానీ ఉన్నాయి. బండి నిండా కరకరలాడే పూరీలు గుట్టగా పోసున్నాయి. లూసీ పావురం బండి తుడుచుకుంటూ, ఈరోజు సరుకు ఫ్రెష్గా ఉంది, ఫుల్గా గిరాకీ వస్తే బాగుండు. అప్పుడే బన్ను, బుజ్జి, చిన్ను వాయువేగంతో పరుగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ ముఖాల్లో కొన్ని జన్మల ఆకలి కనిపిస్తుంది. లూసీ ఆంటీ, ఆంటీ మాకు పూరీలు కావాలి. కారం పానీ, స్వీట్ పానీ అన్ని కలిపి కొట్టండి. మెల్లిగా రండిరా బాబు, ఇప్పుడే కదా ఓపెన్ చేశాను. మీకే ఫస్ట్ బోని. ఒక్కొక్కరికి ఎన్ని ప్లేట్లు కావాలి? ప్లేట్లు కాదండి, ముగ్గురికి 3 గిన్నెలు ఇవ్వండి. మీరు పూరీలు వేస్తూనే ఉండాలి. ఆపమని మేము చెప్పేదాకా ఆపకూడదు. ఇదే మా ఛాలెంజ్. అవునాంటీ, నాకు ఉల్లిపాయలు, బఠానీలు ఎక్కువగా వేయండి. తీపి పానీ టచ్ ఇవ్వండి.
నాకు ఫుల్ స్పైసీ ఆంటీ. పానీ తాగితే నా చెవుల్లో నుంచి పొగలు రావాలి. సరేలే మీ ఇష్టం. ఇదిగోండి తీసుకోండి. లూసీ పౌరం పూరీకి చిల్లు పెట్టి అందులో బఠానీ కూర వేసి పానీలో ముంచి ఒక్కొక్కరి గిన్నెలో వేయడం మొదలుపెట్టింది. ముగ్గురు ఒకేసారి పూరీలు మింగేస్తున్నారు. బన్ను చిలుక కళ్ళు మూసుకొని, ఆహా ఆంటీ, మీ పానీలో ఏదో మ్యాజిక్ ఉంది. ఈ టేస్ట్కి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వెయ్యండి, ఇంకోటి వేయండి. నాకు కారం ఎక్కువైంది. స్వీట్ పూరీ వేయండి. నాకు పూరీ లేకుండా ఉత్త పానీ ఒక గ్లాస్ ఇవ్వండి. లూసీ చేతులు యంత్రంలా పనిచేస్తున్నాయి. గంట గడిచింది. ఆ ముగ్గురి రాక్షస ఆకలికి బండి మీదున్న పూరీల గుట్ట సగానికి పడిపోయింది. లూసీ పావురం ఆయాసపడుతూ, ఒరే పిల్లలు, నెమ్మదిగా తినండ్రా, నా చేతులు నొప్పులు పుడుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరు 50 పూరీలు దాటేశారు. మీ కడుపులు పగులుతాయిరా. పర్లేదులే ఆంటీ, పగిలితే కుట్టించుకుంటాము, కానీ మీరు ఆపకండి. ఏంటే బుజ్జి, అప్పుడే స్లో అయిపోయావు. నా స్పీడ్ అందుకోలేకపోతున్నావా? నీ మొహం, నీకంటే నేను 10 పూరీలు ఎక్స్ట్రా తిన్నాను. ఆంటీ, నాకు కారం పానీ వేయండి. మరో గంట గడిచింది. టైం రాత్రి 7:30 అయింది. లూసీ బండి మీదున్న పూరీలన్నీ అయిపోయాయి. పానీ కుండలు 2 కూడా ఆడుగంటిపోయాయి. లూసీ పూర్తిగా అలసిపోయి బండికి ఆనుకుని నిలబడింది. అమ్మో, నా ప్రాణం పోయింది. ఒరే నాయనల్లారా, నా బండి మొత్తం ఖాళీ చేసేశారు కదరా. ఒక్క పూరి కూడా మిగలేదు. ఇక చాలరా, వెళ్ళండ్రా. బన్ను చిలుక ముక్కు నుండి నీళ్లు కారుతూ ఉండగా కడుపు బెలూన్లా ఉబ్బిపోయి, ఆంటీ, ఆహా, ఇంకో పూరి ప్లీజ్. అంటే నా కడుపులో పానీ సముద్రంలో కదులుతోంది. నేను నడవలేకపోతున్నాను. ఒరే పనుక, నాకు కళ్ళు తిరుగుతున్నాయిరా. కడుపు మరీ హెవీ అయిపోయింది. ఎవరి కడుపులు వాళ్ళు పట్టుకుని కదల్లేక హుష్ అని మూలుగుతున్నారు. అంటే నా పొట్ట పగిలిపోయేలా ఉంది. సరేలే, ఎంత అయింది బిల్లు చెప్పండి, మా చిన్ను డబ్బులు ఇస్తాడు. లూసీ పౌరం లెక్కలేస్తూ, మీరు ఉదయం నుండి తినలేదు కదరా. నాకేదో లాభం వచ్చింది, కానీ మీ పరిస్థితి చూస్తుంటే భయమేస్తుంది. ఉండి చెప్తా. ఒక్కొక్కరు దాదాపు 100 ప్లేట్లు తిన్నారు. మొత్తం బిల్లు అక్షరాల 3000 రూపాయలు. ఆ ఫిగర్ వినగానే బన్ను, పుచ్చి, చిన్ను ముగ్గురి కళ్ళు బయటకొచ్చాయి. బన్ను చిలుక వణుకుతూ, 3000? అంటే మేము తిన్నది పానీపూరినా లేక బంగారు పూరినా? 3000 ఏంటంటే మా కిడ్నీ బ్యాంక్స్ అన్ని పగలగొట్టిన 300 రూపాయలు కూడా రావు. అమ్మో, మా అమ్మకి తెలిస్తే నన్ను పానీలో ముంచి చంపేస్తుంది. నా వల్ల కాదు. అమ్మా, నేను చచ్చిపోతున్నా. నాకు కళ్ళు తిరుగుతున్నాయి. కడుపు నిండిపోయిన ఆయాసం, బిల్లు విన్న టెన్షన్ రెండు కలిపి ముగ్గురు పిల్లలకి ఒకేసారి మైండ్ బ్లాక్ అయింది. అమ్మా అని అరుస్తూ ముగ్గురు అక్కడికక్కడే కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయారు. లూసీ పౌరం కంగారుగా, అయ్యయ్యో పిల్లలు, ఏమైందిరా? లేవండి, నీళ్లు చల్లుతా ఉండు. అరే, పానీ మొత్తం వీళ్ళే తాగేశారు. నీళ్లు లేవేంటి? బన్ను, ఒరే చిన్ను, లేవండ్రా. రాత్రి 8 గంటలు. ఇళ్ల దగ్గర చోటు చిలుక, తుని పిచ్చుక, చిచ్చుకాకి టెన్షన్ గా అటు ఇటు తిరుగుతున్నారు. ఉదయం వెళ్లిన పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. ఏమి తుని, మన పన్నుగాడు బుజ్జి పొద్దున్నే ఆడుకోవడానికని వెళ్లారు. ఇంకా రాలేదు. రాత్రి అవుతుంది. నాకెందుకో భయంగా ఉంది. మా చిన్నగాడు కూడా ఇంకా రానేలేదు చోటు. వాడి కిడ్నీ బ్యాంక్ పగలగొట్టి డబ్బులు తీసుకెళ్లాడు. ఎక్కడైనా దొంగలు పట్టుకున్నారో ఏమో. అయ్యో నా బుజ్జి తల్లి, పదండి ఊరంతా వెతుకుదాం. ముగ్గురు తల్లులు కంగారుగా బయలుదేరారు. సరిగ్గా అప్పుడే లూసీ పౌరం ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. చోటు, తుని, చిచ్చు, తొందరగా రండి. మీ పిల్లలు. ఏమైంది లూసీ? మా పిల్లలకేమైంది? ఏమైనా యాక్సిడెంటా? యాక్సిడెంట్ కాదే చోటు, పానీపూరి సునామీ వచ్చింది. నా బండి దగ్గర మీ ముగ్గురు పిల్లలు పానీపూరీలు తిని కడుపులు పగిలేలా అయిపోయాయి. కళ్ళు తిరిగి పడిపోయారు. ఎంత లేపినా లేవట్లేదు. ఏంటే, పానీపూరి తిని పడిపోయారా? ఎంత తిన్నారు లూసీ? ఎంత తిన్నారో అడక్కు చిచ్చు. నా బండిలో సరుకు మొత్తం వాళ్లే లాగించేశారు. వాళ్ళ బిల్లు ఏకంగా 3000 రూపాయలయింది. చిచ్చుకాకి గుండె పట్టుకుని, ఏంటే 3000? నా కొడుకు ఒక్కడే 1000 రూపాయల పానీపూరి తిన్నాడా? వాడు నా కొడుకేనా లేక ఏనుగుకి పుట్టాడా? వాడు కళ్ళు తిరిగి పడిపోవడం కాదు, ఈ బిల్లును వింటే నేను పడిపోయేలా ఉన్నాను. అమ్మో నా డబ్బులు. చిచ్చు, నీ డబ్బులు గోలాపు. ముందు మన పిల్లల ప్రాణాలు ముఖ్యం. పదండి. ముగ్గురు తల్లులు లూసీతో కలిసి పానీపూరి బండి దగ్గరికెళ్లారు. అక్కడ నేల మీద బన్ను, పుచ్చి, చిన్ను ముగ్గురు బోర్లా పడుకుని బెలూన్లలా ఉప్పిన పొట్లతో మూలుగుతున్నారు. చోటు చిలుక బన్నుని చూసి షాక్ అయ్యి, ఒరే బన్ను, ఏంట్రా నీ పొట్ట అలా ఉబ్బిపోయింది? లోపల ఫుట్బాల్ ఏమైనా మింగావారా? బన్ను చిలుక నిద్ర మత్తులో, మమ్మీ, నా పొట్టని టచ్ చేయకో. టచ్ చేస్తే లోపలున్న పానీ నీ మొహం మీద పడుతుంది. లూసీ ఆంటీ పానీ సూపర్.
బుజ్జి లేవే తల్లి, నువ్వు ఆడపిల్లవి, 100 ప్లేట్లు ఎలా తిన్నావే? నీకు సిగ్గులేదా? అమ్మో చిచ్చు, నన్ను మోసుకొని వెళ్ళమ్మా, నా కాళ్ళు నా పొట్ట బరువుని మోయలేకపోతున్నాయి. చిచ్చుకాకి చిన్ను చెవి పట్టుకొని లాగుతూ, నిన్ను మొయ్యడమా? 1000 రూపాయల పానీపూరి తిన్నందుకు నిన్ను అక్కడే ఉతికి వారేయాలరా. ముందే కిడ్నీ బ్యాంకులో ఉన్న డబ్బులు మొత్తం అప్పు కింద జమ చేసుకుంటాను చూడు. సరే గాని ముందు నా 3000 బిల్లు ఎవరు కడతారు? లూసీ, పిల్లలు తెలియక చేశారు. మా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు. ముందు తలా 500 అడ్వాన్స్ ఇస్తాం, మిగతాది నెమ్మదిగా వాయిదాల్లో తీరుస్తాం. దయచేసి ఒప్పుకో. సర్లేండి, మీ పిల్లల ఆకలి చూసి నాకే భయం వేసింది. అలాగే చెయ్యండి. తల్లులు ముగ్గురు లూసీకి అడ్వాన్స్ ఇచ్చారు. తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళు భుజాల మీద వేసుకుని నెమ్మదిగా ఇళ్లకు మోసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలు. పిల్లలకి ఇంకా పానీపూరి మత్తు దిగలేదు. ముగ్గురిని చోటు చిలుక ఇంట్లో ఒకే మంచం మీద పడుకోబెట్టారు. వాళ్ళ చుట్టూ తుని, చోటు, చిచ్చు నిలబడున్నారు. బన్ను చిలుక మెల్లగా కళ్ళు తెరిచి, గుడ్ మార్నింగ్ మమ్మీ, బ్రేక్ఫాస్ట్కి ఏమండి? చోటు చిలుక కోపంతో, బ్రేక్ఫాస్ట్ కాదురా, ఈ రోజు మీకు వాయింపు ఫాస్ట్ ఉంది. నిన్న చేసిన దానికి మీకు సిగ్గుగా లేదా? 3000 రూపాయల పానీపూరి తింటారా? మీకేమైనా ఫ్రీగా వస్తున్నాయా డబ్బులు? సారీ అమ్మ, ఏదో కాంపిటీషన్ లో పడి తినేశాము. కాంపిటీషనా? నా కొడుకు వీధుల్లో పడి పానీపూరీలు తింటుంటే నా పరువు ఏం కావాలి? చిన్న, ఇంకోసారి పానీపూరి బండి వైపు చూసావా, నీ కళ్ళు పీకి గోటీలాడుకుంటా. బుజ్జి, ఇక నుండి మీకు పాకెట్ మనీ కట్. లూసీకి అప్పు తీరే వరకు మీరు ముగ్గురు సాయంత్రం పూట ఆమె బండి దగ్గర గిన్నెలు తోమాలి. బన్ను, చిన్ను, బుజ్జి ఒకేసారి షాక్ అయ్యి, ఏంటి గిన్నెలు తోమాలా? అవును, అప్పు తీర్చాలి కదా. ఇంకోసారి పానీపూరి అనే మాట మీ నోటి నుండి వస్తే ఆ పానీపూరి కుండల్లో ముంచి తీస్తాను. అర్థమైందా? అర్థమైందిలే మమ్మీ, జీవితంలో ఇంకెప్పుడు పానీపూరి తినను. మెల్లగా చిన్నుతో కుసకుసగా, చిన్న, నెక్స్ట్ వీక్ మనం చాట్ బండార్ దగ్గరికి వెళ్దాం రా. అక్కడ సమోసా చాట్ బాగుంటుందట. అది విన్న చోటు చిలుక బన్ను వీపు మీద ఒక్కటిచ్చింది. అమ్మా వద్దు మమ్మీ, ఇంకేం తినను, కేవలం గాలి పీల్చుకొని బతుకుతాను. అందరూ గట్టిగా నవ్వారు. పానీపూరి పిచ్చితో పిల్లలు చేసిన అల్లరికి సరైన శిక్ష పడింది.